బ్యాగ్ వస్తే 500 అయితే బిల్లు మేము కనుక వస్తే గట్టిగా. ఓకే, సింపుల్ కాస్ట్, హాట్ గా తినవచ్చు, చాలా బాగుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీటమ్. మరొక మౌత్ వాటరింగ్ ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. మనలో మాల్పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఎందుకంటే మాల్పూరి అనేది చాలా మందికి ఫేవరెట్ ఐటమ్. అలానే గుంటూరు జిల్లా వాసులకి సుబానీ మాల్పూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సో అదే సుబానీ మాల్పూరిని మన చిలకలూరుపేట ప్రజలకు కూడా పరిచయం చేద్దామని చెప్పి వీళ్ళైతే సుబానీ మాల్పూరిని ఇక్కడ తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ మాల్పూరిని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దాని టేస్ట్, దాని కాస్ట్ ఎలా ఉంది, ఇక్కడ జనాలు దాని గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కలిసి తెలుసుకుందామనండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్ ఇంకా చాలా వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూసొద్దాం. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని కేబీ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో విశ్వనాథ సెంటర్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఉన్న ఈ సుబానీ మాల్పూరి బండి దగ్గరికి మనం చేరుకున్నాం. గుంటూరు కొత్తపేటలో బాగా పేరు పొంది చాలా మందికి ఫేవరెట్ అయిన ఈ సుబానీ మాల్పూరి ఇప్పుడు చిలకలూరుపేటలో కూడా వాళ్ళ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. ఈ నోరూరించే మాల్పూరిని మనం కూడా ఒక పట్టేద్దాం పదండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మాల్పూరి మన ముందే ప్రిపేర్ చేసి అందులో అప్పుడే తయారు చేసి పెట్టుకున్న మంచి కోవాని పూరి నిండా వేసి ఇస్తున్నారు. టేస్ట్ విషయంలోకి వెళ్లే ముందు అసలు ఈ మాల్పూరి చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి బాసు. ఇక్కడ మాల్పూరి బండి పెట్టి 3 నెలలే అవుతుందంట. కానీ ఆల్రెడీ జనాలు దీని టేస్ట్ని మెచ్చినట్టున్నారు. బాగానే క్రౌడ్ అయితే మాకు కనిపించింది. కాస్ట్ కూడా ఒక్కో మాల్పూరి 20 కావడంతో జనాలు బాగానే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. రండి ముందు ఇక్కడి మాల్పూరి గురించి జనాలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. హాయ్ బ్రో, బాగున్నారా? ఇక్కడ మాల్పూరి ఫస్ట్ టైం తింటున్నారా? ఇంతమంది ఎప్పుడైనా తిన్నారా బ్రో? రెగ్యులర్గా తింటారా? ఇది కొత్తగా పెట్టారని విన్నాను. సో నేను 2 months నుంచి వస్తాను. 2 months నుంచి వస్తున్నారా? రెగ్యులర్ గానా? డైలీ వస్తాను. డైలీ వచ్చి ఒకటి తింటాను. సో టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? సో ఇక్కడ మాల్పూరి ఎలా ఉందన్న టేస్ట్? మాల్పూరి తినాలంటే సుబానీ మాల్పూరి. ఓకే, సో మీరు గుంటూరులో కూడా తిన్నారా? గుంటూరులో తిన్నాం, ఎక్కడ తిన్నాం, అక్కడైనా సరే ఇక్కడైనా సరే టేస్ట్ మాత్రం అదే టేస్ట్ మెయింటైన్ చేస్తారా? అదే క్వాలిటీ. ఓకే, సో మాల్పూరి ఎలా ఉంది అంకుల్? చాలా బాగుంది, చాలా స్పెషల్ గా ఉంది. స్పెషల్ గా ఉందా? మీరు ఇంతమంది చిలకలూరుపేటలో ఇంకెక్కడైనా తిన్నారా మాల్పూరి? ఎక్కడ లేదండి. అంటే అంతకు ముందర స్వీట్ షాపుల్లో తిన్నా కూడా ఇంతగా టేస్ట్ అనేది అంటే ఏం డిఫరెన్స్ ఉందంటారు? ఎక్కువ అంటే తేడా అది వేడిగా ఉంటుంది. అక్కడ ఏంటంటే చేసిన తర్వాత ఎప్పుడుకో మనం కరెక్ట్ చల్లగా ఉంటుంది. సో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. ఓకే, సో 20 రూపీస్ కి వర్తేనా బ్రో? ఇంకా వర్తేనా? సో మీ ఫ్రెండ్స్ అవి తీసుకొస్తూ ఉంటారు, రెగ్యులర్ గా వస్తారా మీరు? గట్టిగా వస్తే 500 అయింది. బ్యాగ్ వస్తే 500 అయింది బిల్లు మేము కనుక వస్తే గట్టిగా. ఓకే, సో మాల్పూరి ఉండేది కానీ బండ మీద వాళ్ళే అమ్మేవాళ్ళు. ఏంటంటే 10 రూపాయల పీసెస్ తిన్నా సరే తిన్నట్లే ఉండేది కాదు. ఓకే, ఎప్పటికప్పుడు. అవును, మంచి మాట చెప్పారు. అప్పటికప్పుడు చేస్తారు కాబట్టి అవును. సో వర్తేనంటారు. చిలకలూరుపేటకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మాల్పూరి ఎక్కడ ఫేమస్ అంటే మీరు ఏ పేరు చెప్తారు మరి? సుబానీ మాల్పూరి. పక్కానా? థ్యాంక్ యూ బ్రో, మీ అమూల్యమైన రివ్యూ మాకు ఇచ్చినందుకు. సో ఎంత అంకుల్ కాస్ట్ మాల్పూరి వచ్చేసి? 20 రూపాయలు. 20 రూపాయలు పర్లేదు. 20 రూపాయలకి మనం ఈ ఐటమ్ సింపుల్ కాస్ట్, హాట్ గా తినవచ్చు. సో ఇది మామూలుగా మన గుంటూరులో ఫేమస్ అని విన్నాను. సో వాళ్ళే ఇక్కడ కూడా పెట్టారని వీళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైనా గుంటూరులో ఒకసారి తిన్నాను. టేస్ట్ అలానే ఉంటది. మారిందా? సేమ్ అలానే ఉంటుంది. క్వాలిటీ గానీ మొత్తం అంతా. సో మన చిలకలూరుపేటలో జనరల్ గా ఫుడ్ గురించి మనకి కొన్ని ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. అలానే మాల్పూరికి ఇది ఫేమస్ అని మనం చెప్పుకోవచ్చా? తప్పకుండా చెప్పుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్స్ అన్న. సో మీ రివ్యూ మాకు ఇచ్చినందుకు. చిలకలూరుపేటకి మాకు మంచి మాల్పూరి దొరికిందని చెప్పుకోవచ్చా? అవునండి, చాలా బాగుంది. థ్యాంక్స్ అంకుల్, అడగగానే మీ సమయాన్ని కేటాయించారు. చాలా థ్యాంక్స్. ఓకే.
ఇంకా లేట్ చేయకుండా మనం కూడా ఈ మాల్పూరిని లాగించేద్దాం పదండి. సో అన్న నాకు కూడా ఒక మాల్పూరి ఇవ్వండి. సో మంచి ఫ్రెష్ కోవా వేసాడు మనోడు. థ్యాంక్స్ అన్న. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో లోపల కోవా అయితే గట్టిగా వేసాడు మనోడు. 20 రూపీస్కి అయితే పర్లేదు రా, నాకైతే పెట్టొచ్చు అనిపించింది. టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. మరి ఎలా ఉంది టేస్ట్? బాగుందన్న. ఇంతమంది తిన్నాం ఇక్కడ. తిన్నా అన్న, 2-3 సార్లు తిన్నా. బాగుంది. బాగుందా? నేను ఇక్కడైతే ఫస్ట్ టైం తింటున్నా. మన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చెప్పారు చూద్దామని ఈరోజు వచ్చా. టేస్ట్ అయితే నిజంగా బాగుంది. చిలకలూరుపేటకు ఒక మంచి స్పాట్ దొరికినట్టే. లోపల కోవా కూడా ఫ్రెష్, వీళ్ళు అప్పటికప్పుడు చేస్తున్నారు. అండ్ మాల్పూరి కూడా సాఫ్ట్గా. వీళ్ళైతే దానిపైన వీళ్ళ స్పెషల్ రెసిపీ గుంటూరు నుంచి ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వీళ్ళు అదే మెయింటైన్ చేస్తున్నారైతే నాకైతే అనిపించింది. నేను పర్సనల్గా గుంటూరులో అయితే ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైం ఇక్కడ తింటున్నా. నాకైతే ఇది నచ్చింది. అండ్ ఇదే ఇన్స్పిరేషన్తో గుంటూరుకి వెళ్ళి కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో మన వాళ్ళు ఆయిల్ కూడా నాకు తెలిసి మంచిదే వాడుతున్నారు, ఫ్రీడమ్ వాడుతున్నారంట, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా. అండ్ దానిపైన ఏదైతే చక్కెర పాకంలో వేస్తారో దానిపైన నెయ్యి వేసి, అండ్ దానిపైన కోవా ఏదైతే మధ్యలో కోవా ఫిల్లింగ్ ఉంటుందో అది కూడా చాలా ఎక్కువగా, అంటే 20 రూపీస్కి మనం ఏదైతే పెడుతున్నామో అది వర్త్ అయ్యేలాగా వీళ్ళైతే మధ్యలో ఫిల్లింగ్ వేసి మనకి ఇస్తున్నారు. మీరు కనుక చిలకలూరుపేట చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉంటే తప్పకుండా ఇక్కడ సుభాని మాల్పూరి అయితే తప్పకుండా ట్రై చేయండి గైస్, పక్కా మీకైతే నచ్చుతుంది. పార్సిల్స్ కూడా చాలామంది తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ నేను కూడా తీసుకెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే అయితే తిన్నాను. పూరి కోవాతో కలిసి ఇంకొంచెం సాఫ్ట్గా తయారైంది. టేస్ట్ అయితే ఇంకొంచెం బెటర్ అయిందనే నేను చెప్తాను. వీళ్ళు వారికి కావాల్సిన కోవాని కూడా ఇక్కడే మన ముందే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక మషీన్లో చిక్కటి మంచి శాతం ఉన్న పాలు పోసి దానిలో సరిపడా పంచదార అవి వేసి దాదాపుగా 45 నిమిషాలు అయితే ఇలానే తిప్పుతారంట. ఆ తర్వాత కమ్మటి నోరూరించే కోవా అయితే తయారవుతుంది. వీళ్ళు ఆర్డర్స్పై కూడా ఈ మాల్పూరిని అయితే సప్లై చేస్తారంట. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఇలాంటి ఒక కమ్మటి స్వీట్ అందిస్తే భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు నాకైతే ఇది చాలా ఫేవరెట్గా ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఫేవరెట్ అనుకోండి. మరి ఈ సుభాని మాల్పూరి గురించి మరిన్ని కబుర్లు షాప్ ఓనర్ అబ్దుల్లా భాయ్ని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అన్న. చెప్పండి. బాగున్నారా? బాగున్నాను. సో ఇక్కడ చిలకలూరుపేటలో ఫర్ ద ఫస్ట్ టైం మాల్పూరి పెట్టారని తెలిసి వచ్చాము. అవును. సో ఎలా ఉందన్న బిజినెస్? పర్లేదన్న, బాగానే ఉంది. మన ఇప్పుడు చుట్టుపక్కల మన చిలుకలూరుపేట సైడ్ మన టోటల్ పట్టణంలో, చిలుకలూరు పట్టణంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మనం లైవ్గా అప్పుడే అంటే లైవ్గా వేడివేడిగా వేసేయడం స్టార్ట్ చేసాం. సో ఇది సుభాని మాల్పూరి అని పేరు పెట్టారు కదా. సో గుంటూరులో సుభాని మాల్పూరి ఆల్రెడీ చాలా మంచి పేరు ఉంది. సో వాళ్ళకి మీకు ఏమైనా రిలేషన్ ఉందా, లేకుంటే ఇది మీరు ఓన్గా ఏమన్నా పెట్టారా? ఎలా అన్న గుంటూరు సుభాని మాల్పూరి అనేది అది కూడా మాదే. ఓకే. మన బ్రాంచ్, ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ గుంటూరులో 2-3 ఉన్నాయి. ఓకే. విజయవాడలో, సో గుంటూరులో కూడా 2-3 బ్రాంచ్లు ఉన్నాయా? గుంటూరులో 2 ఉన్నాయి, విజయవాడలో 2 ఉన్నాయి అన్నమాట. సో మొత్తం సుభాని మాల్పూరి పేరు మీద ఉన్నాయా? గుంటూరులో సుభాని మాల్పూరి అని ఉంది, విజయవాడలో మనకి ఎస్ఎస్ మాల్పూరి అని, క్వాలిటీ మాల్పూరీస్ అని మొత్తం అంటే మన వర్కర్సే అక్కడ వేరు పెట్టేసాం. సో ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అయిందన్న మనకి షాప్ పెట్టి? మనకి ఇది 3వ నెల నడుస్తుంది, రన్నింగ్. ఇది 3వ నెల. ఎలా ఉందన్న బిజినెస్? చిలకలూరుపేట ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు. సో మీ దగ్గర ఐటమ్స్ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి? ఒక్కటే ఓన్లీ మాల్పూరి లైవ్ లో అప్పటికప్పుడు వేడిగా వేసేయడం. కాస్ట్ ఎంతనా? 20 రూపీస్ ఒకటి. 20 రూపీస్. మన గుంటూరులో అయితే 25 రూపీస్. మన కొత్తగా పెట్టాం ఇప్పుడు, కొత్తగా 20 కావాలని పొంగ మనం చూద్దాం. అంటే రేట్లు అలానే ఉంటే కంటిన్యూ చేయండి. ఆయిల్ రేట్స్ వచ్చేది ఒక రోజు నార్మల్ అవుతుంది, ఒక రోజు హై అట్లా అవుతుంది. అవును, ఒప్పుకోవాలి. ఎంతైనా 20 రూపీస్ పెట్టాం. మనకి కోవా మిషన్ లోపల ఉంది రెడీ. కోవా కూడా మీరే తయారు చేస్తున్నారు, చూసాను. డైలీ లైవ్ అంటే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ చేసిస్తాం. సో మీకు పాలు అన్ని కూడా లోకల్లోనే సప్లై అవుతాయా? లోకల్ మనం సంఘం డైరీ వాళ్ళు పనిచేస్తే. ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడుతున్నారా? ఫ్రీడమ్ ఆయిల్, మనం ఏదైనా క్వాలిటీ ఫ్రీడమ్ ఆయిల్. సో నేను కూడా చూశాను, ఆయిల్స్ కూడా మీరు మంచిదే వాడుతున్నారు. అండ్ నెయ్యి కూడా మీరు అన్నట్టు లోకల్లో మంచి షాప్స్ నుంచి తీసుకుంటూ, పాలు కోవా కూడా మీరే చేస్తున్నారు కాబట్టి. సో నేను కూడా టేస్ట్ అయితే చేశాను గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ వాళ్ళు పెట్టే ఆ 20 రూపీస్ ప్రైస్కి అయితే నిజంగా వర్త్ అని చెప్పుకోవచ్చు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చిలకలూరుపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వస్తే తప్పకుండా సుభాని మాల్పూరి దగ్గర తినడానికి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో అన్న మన షాప్ అడ్రస్ చెప్తారా?
ఇది మనది విశ్వనాథ్ సెంటర్ అంటారు దీన్ని. విశ్వనాథ్ సెంటర్ ఎస్సీ కాంప్లెక్స్ అంటే ఎంఆర్ ఆఫీస్ బిసైడ్ ఎంఆర్ ఆఫీస్. సో చిలుకలూరుపేటలో ఇది మామూలుగా వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ అనమాట. విశ్వనాథ్ సెంటర్ అంటే తెలియని వాళ్ళు లేరు. సో అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని పక్కనే మనం ఇంతకుముందు సుబానీ బిర్యానీ అని కూడా ఇక్కడ వీడియో తీయడం జరిగింది. సో దానికి పక్కకే ఇక్కడ సుబానీ మాల్పూరి అయితే పెట్టడం జరిగింది. సో తప్పకుండా ట్రై చేయండి విశ్వనాథ్ సెంటర్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.